చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! మంచి కలర్‌ఫుల్‌గా విటమిన్స్ అండ్ న్యూట్రియంట్స్‌తో నిండి ఉన్న పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ ఇది. బ్యాచిలర్స్ అయినా, వర్కింగ్ ఉమెన్ అయినా అప్పటికప్పుడు చాలా క్విక్‌గా లంచ్ బాక్స్‌లోకి ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి అనుకుంటే ఒక్కసారి క్యారెట్ రైస్‌ని ప్రిపేర్ చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి హెల్దీ అండ్ టేస్టీ క్యారెట్ రైస్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేయండి. అంతకన్నా ముందు హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్. మనకి క్యారెట్ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. చాలా క్విక్‌గా అయిపోతుంది. మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే ఒక 5-10 మినిట్స్‌లో మనకి రైస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఈ రైస్‌ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఆయిల్ వేసుకొని పోపు గింజలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసి పోపుని మంచిగా వేగనివ్వాలి. ఈ క్యారెట్ రైస్‌ని తినేటప్పుడు మధ్య మధ్యలో మనకి పల్లీలు తగిలితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకోసం నేనైతే ఒక పిరికెడు వరకు ఇక్కడ పల్లీలను వేస్తున్నానండి. ఈ పల్లీల ప్లేస్‌లో మీరు జీడిపప్పును వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి పెద్ద సైజ్ ఆనియన్ ఒకదాన్ని కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా ఒక 6-7 వరకు తీసుకొని పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మనకి పచ్చిమిర్చి ఆనియన్ అంతా బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా మగ్గడం కోసం సాల్ట్ని వేసుకోవాలి. ఇక్కడ నేను రైస్కి సరిపోను సాల్ట్ని ఇక్కడే యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ వరకు సాల్ట్ని వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి మసాలాలని కూడా యాడ్ చేసుకోవాలండి. జీలకర్ర పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్, తర్వాత కారం వేసుకోవాలి. దీన్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా మసాలాలన్నీ ఇలా పోపులోనే వేసుకోవడం వల్ల రైస్కి ఈ మసాలా అనేది మంచిగా పడుతుంది. ఇదంతా వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు అలా ఫ్రై చేసుకొని ఇందులోకి మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవాలి. ఇక్కడ నేను క్యారెట్ని తురమలేదండి, డైరెక్ట్గా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నాను. నచ్చిన వాళ్ళు తురుముకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. చాలా క్విక్గా అయిపోవాలి అనుకున్నప్పుడు ఇలా క్యారెట్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. మనం తురిమిన దానికి ఇలా గ్రైండ్ చేసుకున్న దానికి రైస్కి ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. ఇప్పుడు ఇదంతా పచ్చిపోయే వరకు ఒక 2-3 మినిట్స్ వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి క్యారెట్ తురుమంతా ఇలా మగ్గుతుండగానే ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పుని ఇందులోకి వేసుకోవాలి. మనం ఇలా రైస్లోకి పెసరపప్పుని వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పటివరకు ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మనకి క్యారెట్ తురుము, పెసరపప్పు బాగా మగ్గిపోయిన తర్వాత పచ్చిపోయేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇదంతా ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఉడకపెట్టి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇలా రైస్ని వేసుకున్న తర్వాత మనకి రైసు ఆ క్యారెట్ అంతా బాగా కలిసేలా హై ఫ్లేమ్లో స్టవ్ని ఒక 2 మినిట్స్ వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా ప్లేట్లోకి తీసుకొని ఆనియన్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనకి లంచ్ బాక్స్లోకి చల్లారిన తర్వాత తిన్నా కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అలానే ఇన్స్టాలో, ఫేస్బుక్లో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.